తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మ మీ పేరు? చిన్నమ్మాయి. ఇదే పని చేస్తుంటారమ్మా? ఇదే పని. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? నేను 20 సంవత్సరాల నుంచి ఇదే పని. 20 సంవత్సరాల ఇదే పని చేస్తున్నారు. ఎంత వస్తుందమ్మా రోజుకి మరి మీకు? 450 పొద్దున్నే 7ంటికి వస్తే సాయంత్రం 6:30 దాకా. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు మీరు? నేను జగన్కే వేస్తాను. జగన్కే? ఎందుకు జగన్కి వేద్దాం అనుకున్నారు? ఎందుకన్నా ఆయన మంచి చేయని షార్ట్ చేయని ఆయనకే వేయాలనుకున్నాం, వేస్తాం. ఆయనకే ఏం చేయట్లేదు జగన్ అని చెప్తున్నారు. అసలు జగన్ వచ్చిన తర్వాత రేట్లన్నీ పెరిగిపోయి అని చెప్తున్నారు. గురించి లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది తినలేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన రూపాయి తినకున్నా కానీ ఆయన మీద అభిమానం ఉండేవాళ్ళు చాలా మంది. అంటే మరి నిజంగా చేస్తున్నాడు అందరికీ జగన్? చేయకపోతే ఎలా? మేము మాకు 2 లక్షలు వచ్చినాయి అంటే, వచ్చినాయి అంటే మాకు డాక్రా మహిళలు చెప్పుకుంటుండ్రి, మరి 45 సంవత్సరాల వాళ్ళు చెప్పుకుంటుండ్రి. మరి 1000 రూపాయల కాడి నుంచి 3,000కు పింఛను పెంచా. అన్ని మంచి పనులే చేస్తున్నాడు. మరి ఆటో వాళ్ళకు, కుట్టు మిషన్ వాళ్ళకు, మగ్గ మురుకులకు అందరికీ అన్ని పనులు చేస్తున్నాడు. చేపలు పట్టే వాళ్ళని కానీ అందరికీ చేస్తున్నాడు. ఇంకా అది తిని వాళ్ళు రూపాయి తినలేదని అనుకున్నది ఇంకా వాళ్ళ స్వార్థం. అది మరి జగన్ ఓన్లీ వైసీపీ వాళ్ళకే చేస్తున్నాడు, అందరికీ డబ్బులు ఇవ్వట్లేదు, కేవలం తన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాడు అని చెప్తున్నారు. అది వాళ్ళు తిని అది తినకుండా పోయిన అందరికి ఇస్తున్నాడు, అందరికి ఇచ్చేది. అది ఆ భేదం అనేది వాళ్ళకు ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకే ఉంది, కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ భేదం అంటే లేదు. ప్రతి వాళ్ళకేస్తాడు. జగన్ సైకో ముఖ్యమంత్రి, ఒక రాక్షసులా పరిపాలిస్తున్నాడు అంటున్నారు మరి చంద్రబాబు. అట్లా ఎవరికి అనిపించలే, ఆయన కనిపిస్తుందేమో, ప్రజలకు ఎవరికి అనిపించలే. ఆయన రూపాయి తిన్ని కూడా కొంతమంది అంటుండ్రు, కానీ అన్న మళ్ళీ ఆ రూపాయి తిన్న వాళ్ళకి ఓ పక్కన ఉంటుంది అది రూపాయి తింటున్నామేనని. ఎవరన్నా ఎప్పుడన్నా పార్టీ ఫీలింగ్ ఉండి ఇదిగో ఇట్టాటి వాళ్ళు అంటారు ఎవరన్నా. ఆవిడ టీడీపీ ఆవిడ? ఓకే, అట్లాంటి వాళ్ళు అంటారా? మరి ఇప్పుడు జగన్ ఏమైనా అభివృద్ధి చేశాడా? స్కూళ్ళు గట్టా బాగా బడులన్నీ బాగా చేసామని చెప్తున్నా. చేశాడు. ఆయన చెయ్యాలని అనుకుని ఆయన చెప్పిన వాగ్దానాలు అన్నీ చేశాడు, అన్నీ చేశాడు. మరి చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నాడు. మీకు ఎక్కువ ఇస్తే తీసుకుంటారేమో కానయ్యా, ఆయన వచ్చేదంటే నిజం లేదు. మరి వస్తా అంటున్నాడు. 9 సంవత్సరాల పరిపాలనలో ఏమి ఇచ్చాడు ఆయన? ఏం చేశాడు? అది ఈ జగన్ ఈ 5 సంవత్సరాలలో ఎంత మేలు చేశాడో, అసలు లేని వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు. ఆయన గురించి తినేవాళ్ళు పింఛన్లతో తిని బతుకుతున్నారు. కొడుకులు చూడక, కోడళ్ళు చూడక ఎంత ఇది పడేవాళ్ళు కూడా ఆ రూపాయితో తెచ్చుకొని తిని ఉంటున్నారు. మరి వాళ్ళు ఎలా ఏమనుకోవాలా? గెలుస్తాడంటారా జగన్? ఇంకా ఒకసారి, ఇంకా 2 సార్లు 3 సార్లకు కూడా జగనే రావాలి. మరి చంద్రబాబు ఒకవైపు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదమ్మా వాళ్ళిద్దరు. ఎన్ని కలిసి వచ్చినా అట్టాటి ఇంకా 4 కలిసి వచ్చినా సరే గెలిచేది జగన్మోహన్ రెడ్డి. అంటే పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువ మంది ఉన్నారు కదా, యూత్ అంతా, యువత, కుర్రోళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఊరికే 4 రోజులు కాళ్ళు ఎగరేస్తారు వాళ్ళు. ఈ 4 రోజులు తర్వాత అంటే మరి అలా కాదు. మరి పవన్ కళ్యాణ్ వైపు ఏముండదా? పవన్ కళ్యాణ్ పైన ప్రభావం మనకి ఏం లేదు. ఇప్పుడు మేము ఇంకా ఇదే, కానీ ఎప్పుడు అట్లా అని వేసింది లేదు. మనం మరి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ ఓడించేస్తా అని చెప్తున్నాడు కదా. ఆయన ఆత్మకు అట్ట అనిపిస్తుంది, ఆయన మనసులో అట్ట అనిపిస్తుంది. ఆయన మనసులో మాట అట్టాను. ఇప్పుడు నేనైనా అంటానుగా, మన మనసులో మాట మనం అంటాము. అదేం కాదు, అంతా దేవుడిని. తల్లిని చెల్లినే చూడలేనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడని అంటున్నారు. అది మనం అనుకుంటే సరిపోదు, చూసేది చూడండి. వాళ్ళ ఆత్మకు తెలుసు, వాళ్ళకు తెలుసు. తల్లిని చూస్తుండో చెల్లిని చూస్తుండో చూడలేదు. ఆమె ఏదో పార్టీ ఇవ్వాలి, పక్కకు పోయి ఏదో 2 మాటలు మాట్లాడంగానే వాళ్ళు తల్లి కాకుండా పోదు, చెల్లి కాకుండా పోడు, అన్న కాకుండా పోడు. నిన్న ఆడ నిశ్చితార్థం చేశారు. అన్న చెల్లెలు ఎంత అనుబంధంగా ఉన్నారు, మేనల్లు నాటేసుకున్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ప్రజలు వాళ్ళ మీద ఏదో ఒకటి అంటుంటారు. ఇవన్నీ మామూలే. అదే ఉంది, కానీ మళ్ళీ జగనే సీఎం అంటారా? 33 పార్లకు జగనే. జగనే. జై జగన్.